హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైము ఎర్లీ మార్నింగ్ ఎంత అయింది చూపిస్తాను, ఆగండి. 4:30 అవుతుంది. 4:30 ఈరోజు కొంచెం త్వరగా లేచిపోయాము. మా జిమ్మీ కూడా లేచిపోయింది. జిమ్మీ 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా జిమ్మీ అయితే వాకింగ్కి వెళ్ళొచ్చింది. ఇక నాతో పాటు ఎవరు లేచారు అనుకుంటున్నారా? మా హస్బెండ్. మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటి త్వరగా లేచింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు అయితే పెద్ద ప్లానే ఉంది. అసలు ఏంటి ఆ ప్లాను, ఎక్కడికి వెళ్తాం, ఎందుకు లేచింది అసలు అని అనుకుంటున్నారా? అంటే నాతో పాటు నా వ్లాగ్లో అయితే మీరు అలా ఉండండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నీ అయితే నేను చూపించేస్తాను. ఈరోజు ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసామండి. సో పిల్లలైతే పడుకున్నారు, వాళ్ళని లేపేద్దాం. ఏ మధు, మాధవి, దివ్య లేగండి, లేగండి లేగండి, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వాలి. చూడండి, నేనైతే ఎర్లీ మార్నింగ్ అంబలైతే తాగుతామండి ఎవ్రీడే. అది ఏ రోజైనా తాగకపోతే ఆ రోజంతా ఏదో మిస్ అయిపోయినట్టు, లైఫ్లో ఏదో అది చాలా మిస్ అవుతాం అనమాట. అది అలవాటు అయిపోయింది 10 years నుంచి. నేనైతే ఈరోజు క్యారెట్ స్వీట్ కార్న్ వేసానండి. ఎందుకంటే టిఫిన్ చేసేసరికి ఈరోజు లేట్ అవ్వచ్చు, అందుకని కాసేపు స్టమక్లో కొంచెం ఉంటుంది కదా హెల్దీగా అని చెప్పి నేనైతే ఇలా వేసాను. ఈరోజు వేసాను లైట్గా అయితే స్వీట్ కార్న్ వేస్తుంటాను కామన్గా. ఇదిగోండి అంబలకైతే మిక్స్ చేశాను. అందరం చెరుకు గ్లాసు తాగేసాం అనుకోండి, చక్కగా ఉంటుంది కదా. అంటే నేను ఆల్రెడీ 2 days నుంచి ఫ్రీ యోగా క్లాస్లో అయితే జాయిన్ అయ్యాను. బాడీ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఎలానే నేను ఆ క్లాస్ అయితే మిస్ అవుతున్నాను. సో ఈ 2 days ఆయన నేర్పించింది అయితే నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా, చేసుకున్నాం అనుకో అలవాటు అవుతుంది. అలా వదిలేస్తే మళ్ళీ రేపు ఇంకా పెయిన్ వస్తుంది. అందుకే ఈరోజు ఎక్సర్సైజ్ వామప్ లైట్గా చేస్తాం అనుకో. అందుకే ఫైనలీ 6 గంటలకి రెడీ అవుదాం అనుకున్న వాళ్ళం 8 అయ్యింది. ఇగో ఎప్పుడు ఈ పిల్లలతో మాత్రం ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఎప్పటికి చేరుకుంటామో టెంపుల్కి. అసలు 6 గంటలకి బయలుదేరాల్సింది, 8 ఎందుకు అయ్యింది? అసలు లేట్ ఎవరు, మన ముగ్గురులో ఎవరు లేట్గా తయారవుతారు? మాధవి, నువ్వే. అసలు ఒరిజినల్గా చెప్పాలంటే ముగ్గురు ఆడవాళ్ళు ఉన్న ఇంట్లోని ఏదైనా అంతేనండి. మీరు ఎప్పుడైనా ఒక 3 hours అంటే ఒక్కొక్కరికి 1 hour అంటే మేము కొంచెం బేనే రెడీ అవుతున్నాం ఈ లెక్కలైతే 3 hours ముందు చెప్పాలన్నమాట. సో ఏం చేస్తాం, ఆడసంతానం అంతా ఉంటేనండి కాదు. ఈరోజు స్కూలు, కాలేజు, వర్కింగ్ డేస్. నువ్వు కాలేజ్కి ఏ రీజన్ చెప్పి హాలిడే తీసుకున్నావు? అది మమ్మీ వాళ్ళతో వెళ్తున్నాము, ఫెస్ట్ ఉందని చెప్పాను. నువ్వు స్కూల్కి ఏమని చెప్పావు? నేను పేరెంట్స్తో గుడికి వెళ్తున్నానని చెప్పాను. ఇప్పుడు నేను కూడా అలాగా డీసెంట్గా మాట్లాడాలా? మీ యాసాలు సాంప్రదాయని సుప్పిని అమ్మ బాబో. హాయ్ ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ కంపల్సరీ ట్రిప్ ప్లాన్ చేయమంటారు. వీళ్ళతో ట్రిప్ అనుకుంటే పోలే వెళ్దాం, సరదాగా ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది నాకు. అంతే, వీళ్ళేమో తయారయ్యే లోపలికి నా దినం తీరిపోతుంది. చూడండి బాబు, ఈ లేడీస్తోని పెట్టుకుంటే నిజంగా బ్యాచులర్ సూపర్గా ఉండేది. కానీ ఇప్పుడు నేను పట్టుకున్న టార్చర్లు ఎలాగలా లేదు. నాలాగే ఎవడో తయారవుతుంది మంచి. లవ్లీ, యాక్చువల్గా ఏమైందంటే మార్నింగ్ 6 o'clock రమ్మని చెప్పి మన ట్రిప్ ప్లానర్ మార్నింగ్ 6 o'clock చెప్పారు. నేనే లేట్గా వచ్చానేమో అని నేను తెగ ఫీల్ అయిపోతూ వస్తే తీరా వచ్చేటప్పటికి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా ఉన్నారు. ఇంకా రెడీ అవ్వలేదు. వీళ్ళందరూ రెడీ అయ్యేటప్పుడు ఈ టైం అయ్యింది. కాదు, నేను మీకేం మా ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేయడమే. లేడీస్ అయితే నేను ఇంట్లో పనులన్నీ చెయ్యాలి. నేను ఏమేమి చేస్తాను, లాక్ చేశాను కదండి నైట్ అంతా పడుకోకుండా. అది మళ్ళీ ఈరోజు రిపీట్ చేసి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మాకు 6 o'clock చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? 3:30 4 నేను 4:30కి లేచాను. ఇంకెంత వేగా పిల్లలతోనే నేను పూజ కూడా చేశాను ఈరోజు తెలుసా.
అయితే నీ తప్పు లేదులే. పండగ అంటున్నావు, సరిగ్గా నాకు అడ్రస్ ఏం తెలీదు. అసలు ఏంటంటే మా డాడీ వాళ్ళ షాపు ఓనర్ వాళ్ళు శ్రీకాకుళంలో పండగ చేస్తున్నారంట. వాళ్ళు కెనడా నుంచి వచ్చి వాళ్ళు ఎప్పుడోదో మొక్కుబడి వాళ్ళు పండగ చేస్తున్నారు. నేను అటువైపే కదా శ్రీముఖలింగం. నేను గత 2 years బ్యాక్ నేను సింగిల్గా అప్పుడు టీచర్ వాళ్ళతో వెళ్ళే కదా నువ్వు వచ్చావు. అప్పుడు మన ఇద్దరమే వెళ్ళాం. చాలా బాగుంది టెంపుల్. డాడీ వాళ్ళతో మన ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని అయితే నేను అప్పుడు అనుకున్నాను మనసులో. దేవుడు ఈ రూపంగా అది ఇలా నెరవేరుస్తారు అనుకోలేదు. నిజంగా ఈ రోజు క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. అసలు సమ్మర్లా లేదు, చల్లగా భలే ఉంది. ఆ శివుని దగ్గరికి మేము శివుని కరుణ లేనిదే ఆజ్ఞ లేనిదే ఏది అవ్వదు. దేవుడు ఇలా శంభో శంకర శంభో శంకర. టైం ఇప్పుడు 9 అవుతుంది ఫ్రెండ్స్. చూసారా క్లైమేట్? దేవుడు ఇలాగే కరుణిస్తే ఈ రోజంతా క్లైమేట్ ఇలానే ఉండాలి. అలా అని వర్షం రాకూడదు. మేమైతే ఎందుకు ఇప్పుడు ఆగామంటే టిఫిన్ చేయడానికి అయితే ఆగాము. ఎందుకే దోశలు పూరి బోండా తింటున్నారు, ఇడ్లీ తినొచ్చు కదా. ఇడ్లీ అయితే వీకెండ్స్లో నువ్వు రోజు చేస్తావు కదా. అందుకని ఆయిల్ ఫుడ్ మార్నింగే ఫోన్లో అప్పుడప్పుడు పర్వాలేదు కదా ఫ్రెండ్స్. సార్ మా టీ ఉందండి. టీయా కాఫీయా సార్? కాఫీ కావాలి. కాఫీ ఓకే మీరు 5 minutes వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. మేము టెంపుల్కి వెళ్ళిన వెంటనే బయటన ఒక స్నేక్ అయితే కనిపించిందండి. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో మేమందరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. శ్రీముఖలింగేశ్వర ఆలయంలో ఆ పరమేశ్వరుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వయంభులింగంగా వెలసి ముఖరూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ శివుడు 3 రూపాలలో దర్శనమిస్తారు. శ్రీ మధుకేశ్వర, సోమేశ్వర, శ్రీ భువనేశ్వర ఆలయం దక్షిణ కాశీగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆలయాన్ని 8వ, 11వ శతాబ్దాల మధ్య నిర్మించారు. ఈ క్షేత్రాన్ని భక్తులు దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్న వంశధార నదిలో పవిత్ర స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందని విశ్వాసం. శ్రీముఖలింగం శ్రీకాకుళం పట్టణానికి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో జాలుమూరి మండలంలో ఉంటుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్ టెక్చర్ అంతా పూరి, కోనార్క్ టెంపుల్స్ ని పోలి ఉంటుంది. ఈ ఆలయం నిర్మించి 1200 సంవత్సరాలు అవుతుంది. ఈ టెంపుల్కి దగ్గరలో ఎన్నో శివలింగాలు దొరికాయి. ఇక్కడ దాదాపు 1 కోటి శివలింగాలు ఉన్నాయని చెబుతున్నారు. 16వ శతాబ్దంలో సుల్తానుల దాడులలో టెంపుల్ శిల్పకళ ఎంతగానో కోల్పోయింది. అయినప్పటికీ అప్పటి కళాత్మకత, ఆధ్యాత్మికత మనకు చక్కగా తెలుస్తుంది. శ్రీకాకుళంలోనే మోస్ట్ ఆఫ్ ఫేమస్ పుణ్యక్షేత్రం మన శ్రీముఖలింగేశ్వర ఆలయం. ఆ ఆలయాన్ని చేరుకోగానే మొత్తం చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ మందిరంలో శివుని వెనక ఉన్న ఈ గోళానికి ఒక రహస్యమైన కథ ఉంది. ఆ ప్రాంతంలో ఒక కుమ్మరివాడు ఉండేవాడు. ప్రతి ఉత్సవాల సందర్భంలో ఆ ఆలయానికి పాత్రలు, ప్రమిదలు ఇచ్చేవాడు. ఆ కుమ్మరి దంపతులకు 60 ఏళ్ళు అయినప్పటికీ సంతానం లేదు. పర్వదినం నాడు 2 దంపతులు కలిసి ఆ శివుణ్ణి, పరమేశ్వర మాకు సంతానం కలిగించయ్యా అని ప్రార్థించారు. మాకు సంతానం కలిగినట్టయితే నేను నీకు పెద్ద గోళాన్ని నేను ఇస్తానని కోరుకున్నారట. కొన్నాళ్లకు అలానే ఆ దంపతులకు ఒక సంతానం కలిగింది, ఒక బిడ్డ. ఆ దంపతులు అనుకున్న విధంగానే దేవాలయానికి పెద్ద పాత్రను తయారు చేసి తీసుకొచ్చారు. కానీ ఆ పాత్ర పెద్దదిగాను, మందిరం యొక్క ద్వారం చిన్నదిగా ఉండడం వల్ల ఆ పాత్ర లోనికి ప్రవేశం కలగలేదు. పాత్రలో కొంచెం బియ్యం కూడా ఆ దంపతులు వేసి తీసుకొచ్చారు. ఆ గోళాన్ని పరమేశ్వరుడు తిరస్కరించారనే బాధతో ఆ కుమ్మరుడు ఆ గోళంలో తన పుత్రుణ్ణి పెట్టి వెళ్ళిపోయాడు. పంతులు గారు కూడా టైం అయిపోయిందని డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. రోజు రాత్రి చాలా పెద్ద వర్షం కురిసింది. పుత్రుడికి ఏమవుతుందని బాధతో ఆ కుమ్మరివాడు వచ్చి చూడగా ఆ గోళం స్వామివారి బ్యాక్ సైడ్ వచ్చి ఉంది. అది దేవుడిని దయగా భావించి ఎంతో సంతోషించి పుత్రుని తీసుకొని వెళ్ళిపోయారు అని అక్కడ బ్రాహ్మణులు మనం ఎంతమంది భక్తులు వస్తే వాళ్ళందరికీ కూర్చోబెట్టి చక్కగా ఈ కథని వివరిస్తూ ఉంటారు. ఆ భగవంతుణ్ణి ఏ వైపు నుంచి చూసినా ఆ ముఖం
రూపంలోనే దర్శనమిస్తారని ఈ ఆలయాన్ని శ్రీముఖలింగేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఈ శివలింగం రాతిది కాదు, లక్షల సంవత్సరాల క్రితం ఉన్న ఒక ఇప్ప చెట్టు మొదలు శివలింగంగా స్వయంగా మారింది. శివలింగం శివుని ముఖంగా మనకి దర్శనమిస్తుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వాళ్ళకి కైలాసం ప్రాప్తమవుతుందని అంటుంటారు ఫ్రెండ్స్. ఆ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఈరోజు ఆ శివుని దగ్గర నుంచి నాకు పిలుపు వస్తుందని, నేను ఆ శివుని ఇలా దర్శించుకుంటానని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. నేనైతే నా కుటుంబంతో సహా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించాను. మీరెప్పుడైనా శ్రీకాకుళం వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేమైతే జాతరకి వచ్చేసాం. ఇంతకీ ఈ జాతర ఎక్కడ అనుకున్నారు? శ్రీకాకుళంలో అయితే ఉందండి. ఇక్కడ చూసారా హౌస్లన్నీ అయితే నేను ఈ గ్రామంకి వచ్చిన వెంటనే ఎలా అనిపించిందంటే ఇప్పుడిప్పుడే కొత్తగా నిర్మిస్తున్న గ్రామాలు ఎక్కడ చూసినా కొత్తగా, అంటే మొత్తం గ్రామం అంతా పెయింటింగ్స్ అయితే వేసి కొత్తగా ఉందండి. ఇలాంటి జాతరలు చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. అసలు ఏంటి ఇది, ఏంటి ఇలా కడుతున్నారు, అదేంటి అంటే అక్కడ వాళ్ళని నేను అడిగాను. అడిగితే మొత్తం సమాచారం అయితే నాకు చెప్పారండి. జాతర స్టార్ట్ అయ్యే ముందు మేమైతే చక్కగా ఊరంతా తిరిగేసాము. సో తిరుగుతుంటే మొత్తం అందరూ డ్యాన్సర్స్ అవందరూ అయితే చక్కగా అరేంజ్ చేశారు. వాళ్ళు అప్పుడే జాతర స్టార్ట్ చేసేసారు. పల్లెటూరు కదండి, అక్కడైతే ఈవినింగ్ 7, 8 కల్లా అందరూ పడుకోపోతారంట. జాతర అంటేనే ఉయ్యాళ్ళు. ఈ ఉయ్యాళ్ళు చూడగానే మా పిల్లలు ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు. నన్ను ఎక్కమన్నారు. అది కాదు ఇది ఎక్కుదాం అనుకున్నాను, కానీ నాకు అంత ధైర్యం లేదు బాబోయ్. నాకు చాలా భయం అండి. చిన్న చిన్న ఉయ్యాళ్ళు కూడా ఎక్కను నేను. వీళ్ళైతే ఎక్కారు. ఎక్కి వీళ్ళని చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. నేను దరిదాపుల్లో ఎక్కడా లేకుండా పారిపోయానండి బాబోయ్. ఇంతకు జాతర జరుగుతున్న టెంపుల్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను రండి. చింతాల పోలమ్మ తల్లి సిరిమాను సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి ఇదే టెంపుల్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎందుకంటే మార్నింగే అందరూ దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత మేమైతే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. అయినా సరే ఆ తల్లి ఆశీర్వాదాలు మనకి కలగాలని కోరుకుందాం ఫ్రెండ్స్. నాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. చక్కగా చేసుకొని అయితే ఈ సోడా తాగేసాం. తర్వాత మొత్తం సంబరాలు అయితే ఊరంతా తిరిగి చూసేసాం. ఈ సంబరాలు జరుగుతున్న ఎగ్జాక్ట్ లొకేషన్ ఏమో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వజ్రపు కొత్తూరు మండలం సైనూరు గ్రామంలో అయితే జరుగుతుందండి. ఇంతకీ ఈ గ్రామంలో ఉన్నవి 2 వీధులు మాత్రమే. ఎప్పుడు ఈ గ్రామం చాలా అంటే ఎక్కువ జనం ఉండరు. అందరూ అంటే బయటనే ఉంటారంట. చాలా తక్కువ జనం ఉంటారంట. ఈ జాతరకని చెప్పి అందరూ తమ చుట్టాలు బంధువులు దూరంలో అవుట్ ఆఫ్లో ఉన్న తమ పిల్లలు అందరూ అయితే హాజరయ్యారండి. ఇంకా ఈ జాతర కన్నుల పండంగా ఉందండి. ఇది ఏంటి అని అడిగితే సిరిమాను అనే పవిత్రమైన చెట్టు దొంగని ఊరేగింపుగా తీసుకొస్తారు. సిరిమానుపై పూజారిని కూర్చోబెట్టి అమ్మవారి ఆశీర్వాదాలను భక్తులకు అందిస్తారంటండి. ఉత్సవానికి 1,00,000 మంది భక్తులు హాజరయ్యారండి. వీళ్ళందరినీ చూస్తుంటే అసలు ఎంత ఆనందంగా ఉందో. ఆ పూజారి గారిని కిందకి మీదకి దించుతుంటే నాకైతే కొంచెం భయం వేసింది. ఎందుకంటే నేను అసలు ఈ టైప్ ఆఫ్ జాతర అంటే నేను ఎక్కువ జాతరస్ అవి వెళ్ళను. ఎందుకంటే పల్లెటూరులో ఎవరు మాకు రిలేటివ్స్ లేరన్నమాట. సో నేను ఈ టైప్ జాతర చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఏంటి ఇలా ఉంది అని అయితే కొంచెం భయపడ్డాను. ఉన్నవే 2 వీధులు కావడం వల్ల అక్కడికక్కడే 2 ట్రిప్స్ అయితే తిరిగారండి. ఇది ఫస్ట్ ట్రిప్ అన్నమాట. సెకండ్ ట్రిప్ వచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది. జనం చూసారా కిటకిటలు ఆడిపోతున్నారు. నేనేమో వీళ్ళందరూ ఈ ఊరు జనమే అనుకున్నానండి. అని అక్కడ తెలిసింది ఏంటంటే మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కలిసి వచ్చి మాలాగే చాలామంది చూడడానికి వచ్చిన వాళ్ళు వచ్చారని. అసలు ఈ జాతర ఆదివారం నుంచి స్టార్ట్ అయిందంట. అంటే 3 days ముందు నుంచి స్టార్ట్ అయిందంట. మేమంటే మా షెడ్యూల్కి తగ్గట్టు మేమైతే ట్యూస్డే వచ్చాము. ఆల్రెడీ 2-3 days నుంచి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. ఇదే లాస్ట్ డే. నేను ఈ జాతరలో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్?